నాదెండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్గానే యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతుంది. వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండల నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం, అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడి నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను. వచ్చి కారెక్కుదామనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా అక్కడంతా కూడా గుమిగూడి చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్గా ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారు ఎక్కుతాను. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు, ఉన్నాయి కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటాం. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి, దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు, చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు. మీరు చేసేవి ఎక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టారు, మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు, జైలుకి ఇవ్వాల్సినవి మీరు చేస్తూనే ఉన్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి, కారణం ఏంటి, ఏం ఎఫ్ఐఆర్ ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను, మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో వచ్చి తను నన్ను అక్కడి నుంచి అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదకి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు, మీరు అందరూ కూడా చూశారు. పైగా మీరు ఇంకా ఇలానే కనుక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు. అప్పటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది, సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలో ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నాయి. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు. మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో తనకి ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయి, మా ప్రెజర్స్ మాకున్నాయి. ఇక అదే మరి ఎవరి మెప్పుల కోసము ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధమైనటువంటి ప్రవర్తన, తను ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి సీఏగా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎటువంటి నేచర్తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య, గతంలో కూడా చెప్పాను, దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటాడు, ఆయన మీద కేసులు కట్టారు. ఈ రోజున మా మరిది జైల్లో ఉంది. నా మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు. ఒక 3 రకాల కేసులు ఎంచుకున్నారు. కత్తి చూపించడం, ఎక్స్ట్రాక్షన్ కేసు, కట్టుకదల్లి కేసులు పెడుతున్నారు. ఏదన్నా బ్రైబ్ అని చెప్పి అదొక కట్టుకదల్లి ఒక కేసు పెడుతున్నారు. లేదా ఇక ఎవరినో ఏదో అన్నారని జడ్స్కి అయితే ఒకలాగా, ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులని ఇంకోటని రకరకాలుగా కదలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ అరెస్ట్ను కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం.
ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనే దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. చాలామంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి, ఏంది ఇట్లా చేస్తున్నారు, మరి ఇంత మితిమీరిపోయారు, ఏంటిది, ఏం ద్రోహం చేసే, ఏంటి అసలు మనం చేసే తప్పేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంగ్త్గా సపోర్ట్గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు, ఈ ఇల్లీగల్ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి అరెస్టులు, కేసులు ఎప్పుడు గతంలో లేవు. గతంలో మేము ఎప్పుడు ఇలాంటి చేయాలనుకోలే. ఏ రోజు మా అధికారిని వాడుకొని మేము ఇలాంటి ఏవి కూడా ప్రోత్సహించలే. అప్పటికి నాకు ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం ఉండి, నాకు ఒక పోలీస్ ఆఫీసర్, యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి, నాలో కల్చర్ ఉండి, నాలో ఒక రెస్పెక్ట్ ఉండి, అప్పటికి నన్ను నేను రిస్ట్రైన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఐ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అందరు కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్, ఇదే ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను. ఇది అతన్ని ప్రశ్నిస్తున్నా లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను, కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాయికి. ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో. బయటకు వచ్చి పశువులాగా, మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే దమ్ముగాని ఉద్యోగం చేయి, 41 నోటీస్ ఇవ్వు, ఎఫ్ఐఆర్ కాపీ మొహాన్ని కొట్టు, జుట్టు పరుపు ఈడ్చుకెళ్ళు, బేడీలేసుకు నడిపించుకెళ్ళు. నీ ఉద్యోగాన్ని ఎవడాపుతాడు? అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడిలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రకృతి ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. అందరి లెక్కలు తేలుతాయి. కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే 4 రోజులు ఉద్యోగం కోసం, ఈ పోస్టింగుల కోసం, ఈ దిక్కుమాలిన ఉద్యోగం ఇట్లా చెయ్యాలా అన్న? నికాల్సుగా చేయండి. సినిమాల్లో చూస్తుంటాం కదా, గంజి పెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నికాల్సుగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటం. ఈ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు? అందరూ ఇట్లా లేరే. ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా. ఓ సుబ్బనాయుడు, ఇంకో భాస్కరో, ఇంకో ఎల్లయ్యో పుల్లయ్యో, 3-4 చెప్తున్నారు. చించుకోండి ఒళ్ళు. కాకి మాటను మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. మీ 3-4 ఉన్నారు కదా. కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల, ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి, సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం, అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. మీరు అంటే చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరాయిక. ఈ 3-4 ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు అక్షంతలు వేస్తున్నాయి, ఎన్నిసార్లు మొహమ్మ వచ్చేవట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకి అని చెప్తున్నా కూడా భయం భక్తి లేదు. చట్టం మేరకు పనిచేసే, చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు. ఎవడి మీద కేసు ఉంటే వాడి మీద ఏం కేసు ఉందో నోటీస్ ఇవ్వు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహానా సంతకం పెట్టించుకో, నీ మొగుడి మీద, నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళు.
అది కానీ పద్ధతి ఏమీ కాకుండా నీకు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా మాజీ మంత్రి గారు కారులో కూర్చుని ఉంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ ఊళ్ళోకి ఎక్కబడేస్తావా, లాగేస్తావా ఆవిడని బయటికి? ఆవిడ అరుస్తుంది, ఏం చేయాలి, ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని, ఎందుకు దౌర్జన్యం చేస్తామని ఆవిడ అడుగుతుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా, అసాల్ట్ కేసు పెడతా. చుట్టూ ఉన్నారు కదా పోలీసులు, ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా, ఎవరు ఎస్ఐలు ఉన్నారు, ఏఎస్ఐలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు? సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు? వాళ్ళు పోలీసులే కదా, నికార్సైన